ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతి ఎలా వస్తుంది? విశ్వాస మూలంగానే వస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇలాగ రాయబడింది. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నువ్వు హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు. అంటే ఒక వ్యక్తి నీతిని పొందాలంటే హృదయంలో విశ్వసించాలి, రక్షణ పొందాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇది సొంత కార్యక్రమాల ద్వారా, చేసే పుణ్యకార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా వచ్చే నీతి కాదండి. అది స్వనీతిగా ఎంచబడుతుంది. మన స్వనీతి అంతా కూడా దేవుని దృష్టికి మురికిగొడ్డగా కనపడుతుంది. కాబట్టి ఈ లోకంలో నీతి ఎక్కడి నుంచి మనకు లభిస్తుందంటే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారానే. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ కావాలంటే మనం ఏం చేయలేదు, కేవలం విశ్వసించాం, కేవలం నోటితో ఒప్పుకున్నాం. దానిని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, నరకం నుండి తప్పించబడ్డాం, జీవానికి పాత్రులుగా చేయబడ్డాం. కాబట్టి ఈ సంగతిని మనసులో మనం ఆలోచించుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంటే నీ జీవితంలో ఏ కార్యాల కొరకైనా, మరి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీవు కేవలం హృదయమందు విశ్వసించాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేయగలడని నువ్వు విశ్వసించి నీ నోటితో ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. తప్పకుండా నా జీవితంలో దేవుడు మేలులు చేస్తాడని. అబ్రహాం జీవితంలో చూసారా, మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇసుకరేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని చెప్పినప్పుడు వయసు గతించిపోయినా, 100 సంవత్సరాలు వయసు వచ్చినా, అప్పటికి బిడ్డలు పుట్టకపోయినా, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటను విశ్వసించాడు. అందుకే నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును చూడగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం ఈ వాగ్దానాలు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ వాగ్దానాలు మీరు హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకుంటూ ఆమేనని చెప్పాలి. ఊరికే ఈ వాగ్దానాలు మీకు ఇవ్వబడడం లేదు. ఈ వాగ్దానాలను మీరు విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి. ప్రతిరోజు నీ కొరకు ఏ మాట అయితే ప్రభు పలుకుతున్నాడో ఆ ప్రతి మాటను నువ్వు విశ్వసించి నమ్ముట ద్వారా మాత్రమే కార్యాలు పొందగలుగుతావు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా, నిరీక్షణకు ఆధారం లేని జీవితంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా నీ దేవుడు శక్తిమంతుడని, నీ దేవుడు సమస్తము చేయగలిగిన వాడని, ప్రతిదినము నీకు ఇస్తున్న వాగ్దానము నెరవేర్చగలిగిన వాడని రూఢిగా విశ్వసించు, నమ్ము, ఆమేనని పలుకు. దేవుని కార్యాలు నీ జీవితంలో కూడా చూస్తావు. కాబట్టి నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో విశ్వాస మూలంగానే నువ్వు జీవించగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, కృపగలిగిన నా దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునంటున్నారు నీ ప్రియ బిడ్డలు. ప్రభువా నా తండ్రి, అటువంటి విశ్వాసంతో జీవించి తమ కార్యాలను నీ సన్నిధిలో పొందుకోవడానికి సహాయం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని విడిపించండి, వారి దుఃఖాన్ని తొలగించండి, కుటుంబంలో సమాధానం దయచేయండి, కుటుంబానికి రక్షణ దయచేయండి. వారు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు దయచేయండి, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చక్కటి ధైర్యంతో మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ని పొందడానికి సహాయం చేయండి. అనేక ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, వాటిలో నుంచి విడిపించండి. ఎవరైతే ఆత్మహత్య ప్రేరేపణ కలిగిన వారిగా ఉన్నారో వారందరినీ కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నా తండ్రి, దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావం నుంచి ప్రతి కుటుంబాన్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరణకరమైన రోగముల నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు ఎంతమంది జరుపుకుంటున్నారు, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. నీ కృప మెండుగా అనుగ్రహించి గతించిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో నూతనమైన గొప్ప కార్యాలు పొందుకున్న కృపను మీరు దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.